పుష్పలీల్ గారు నమస్కారం. నమస్తే తల్లి. పుష్పలీల్ గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అని. సో మొత్తం మీద కవితపై వేటు పడింది. మొదటి నుంచి కూడా కవిత అంటే లేఖ కేసీఆర్కి లేఖ రాసినప్పటి నుంచి, ఆ లేఖ బహిర్గతం అయినప్పటి నుంచి కూడా ఇది అసంతృప్త, లేకపోతే అలక, లేక తిరుగుబాట అనేవి మనం ఒక పేరు పెట్టుకోకపోయినా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని. కానీ మేబీ ఒక కూతురు కావచ్చు లేదా ఆడబిడ్డ కావచ్చు. సో కవిత మీద కొంత వీళ్ళైతే అలసత్వం వహించారు, ఏ యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ వేటు అనేది, ఈ సస్పెన్షన్ అనేది ఎట్లా చూడాలి? రీసెంట్గా హరీష్ రావు పై కాళేశ్వరం అవినీతికి సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావుని తప్పించడం అనేది, నెక్స్ట్ టర్మ్లో హరీష్ రావుని తప్పించడం అనేది ఖచ్చితంగా అవినీతి జరగడం వల్లే కదా అని కవిత చేసిన వ్యాఖ్యలే వేటుకు దారి తీసిందని, ఇంత దుమారాన్ని రేపడానికి కారణమయ్యాయి. అలాగే ఇప్పుడు సస్పెన్షన్కి కారణమయ్యాయి అనుకోవచ్చు. ఏమంటారు? ఇది ఊహించింది. ఎందుకంటే ఈ అమ్మాయి అసలు చాలా వరకు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువ తెలివని ప్రదర్శిస్తుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ గారు తను ఎంతో కష్టపడి, సరే ఉద్యమ స్ఫూర్తితో వచ్చాడా, అవునన్నా కాదన్నా, ఆ పార్టీలో పెద్ద ఆయన ఏది మాట్లాడినా తండ్రిగా తనకున్న చనువు, కూతురు మీద ఎక్కువ చనువు ఉంటుంది. మరి అదేదో చేయాల్సింది పోయి తను ఎక్స్ట్రీమ్గా పోయి ఒక లెటర్ రాసి, ఆ లెటర్ మీద పెద్ద నానా హంగామా చేసి, ఇందులో దయ్యాలు ఉన్నాయని, ఆ దయ్యాల పేర్లు ఈ రోజు చెప్పి పార్టీ పరువును బయటపడేయడం అనేది ఆ అమ్మాయికి అసలు రైట్ లేదు. ఎందుకంటే ఆ పార్టీ వ్యవస్థాపకుడుగా దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల మనోభావాలను కూడా లెక్క పెట్టకుండా, అసలు నిన్న మాట్లాడిన మాటల్లో కూడా నాకు చాలా కోపం, నాకే కోపం వచ్చింది అసలు నిజంగా కూడా. అసలు ఆ పార్టీ ఉంటే అంత పోతే ఎంత, అలా మాట్లాడడం అనేది ఎవరి పర్మిషన్ తీసుకుని మాట్లాడేది. ఇప్పుడు పార్టీ అంటే ఒక నిర్ణయం ఉండదు. అది ఇప్పుడు పార్టీలో ఏది మాట్లాడన్నా, ఇప్పుడు మాకు కూడా ఇంటర్నల్గా డైరెక్షన్స్ ఉంటాయి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు ఎవరంటే అట్లా మాట్లాడడం వీలేదు. దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటిది ఎంత కూతురైనా సరే తన మాట్లాడే మాటల్లో కూడా ఎక్కడ కూడా ఎవరి మీద కచ్చ సాధింపు ధోరణి అనేది ఆమె కనపడింది తప్ప, ఆ పార్టీ మీద ఆమెకి ఏ అభిప్రాయం మంచిగా ఉన్నట్టుగానే ఆవిడకి ఏం అనిపించలేదు. ఇప్పుడు పార్టీ అన్నప్పుడు ఎన్నో ఉంటాయమ్మా. అసలు అందరూ ఒక కూతురు, అసలు నన్ను అడిగితే కేసీఆర్ గారు ఆవిడకి చాలా ఎక్కువ చదువు ఇచ్చేసాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కంటే చాలా యోగ్యులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి అయితే నేను లైవ్లో అమ్మాయితో నాకు డిబేట్ పడ్డప్పుడు, అసలు నీదేం గొప్ప, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు కేసీఆర్ గారు కూతురు అయినంత మాత్రాన నీ క్రెడిబిలిటీ ఏంటి, అసలు నువ్వు దేంట్లో గొప్ప నీకు ఇచ్చారు మీ నాన్నగారు అనేసి, నేను ఉద్యమ నాయకుల్లో ఎంతోమంది ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగదానులు ఎంతోమంది ఉన్నారు. అంటే కూతురు అని చెప్పేసి ఏదో వ్యామోహంతో ఇచ్చాడేమో అనుకో, దాన్ని కాపాడవలసుకున్న నా బాధ్యత ఆవిడకి లేకుండా పోయింది. దాన్ని ఆవిడ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కు, అంటే ఇంకా నాకు చాలా ఎక్కువ తెలివి, నాకు చాలా గట్స్, నేను మాట పడను. అసలు మన తెలంగాణలో అయితే ఆడపిల్లల్ని చాలా తక్కువగా పోలుస్తారు. ఒక రకంగా అయితే బాధ కూడా అలా అనకూడదు. రాజకీయాల్లో ఆడ మగ ఒకటే అని అన్నప్పటికీ కూడా ఏదైనా కూడా మగపిల్లోని ఇచ్చినంత ప్రాతినిధ్యం కొడుకులకు ఇచ్చినంతగా కూతుర్లకు ఇవ్వరు. ఎక్కడైనా రాజకీయ వ్యవస్థల్లో కూడా చూసినా కూడా. అలాంటిది కూతురికి తనతో పాటుగా ఆయన పాపం ఎక్కడ తక్కువ చేయకుండా ఎంపీకి ఇవ్వడం కానీ, తర్వాత కూడా ఆవిడకు నిజంగా ఓడిపోయినాక కూడా ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చాడు. నిజానికి కూడా ఆమె పార్టీలో ఉందా, జాగృతి అనే సంస్థలో ఉన్నదని నేను ఆ మధ్యలో కూడా కొన్నిసార్లు మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఆ అమ్మాయి ఎక్కడ పార్టీలో ఉన్నట్టు కనిపించదు మనకి. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, పార్టీ పెడుతున్నాను, తర్వాత కవిత లెవెల్లోని జాగృతి అనే సంస్థను ఆవిడే లెవెల్లో దానికి ఆఫీస్ అనేది సపరేట్గా ఓపెన్ చేయడం అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే కుప్పిగింతలు వేస్తున్నట్టు ఉంది. అలా చేయడం అనేది తప్పు. ఎందుకంటే పార్టీ అనేది ఒడిదొడుకులు జరుగుతూనే ఉంటాయి, మంచి చెడు జరుగుతూనే ఉంటాయి. నీకంటే ముందు కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జెండాలు మోసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని, నాకే బాగా తెలుసని నువ్వు ఆ రకంగా ఇంటర్నల్ మ్యాటర్స్ అంతా బయట లీకేజ్ చేసినప్పుడే చాలామంది కోపం వచ్చింది ఒకటి. రెండోది, ఈ అమ్మాయి లిక్కర్ స్కామ్లో వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా తండ్రిగా వెళ్ళేది ఉండే అని చాలామంది అనుకున్నారు. కానీ కేసీఆర్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అంత పెద్ద స్కామ్లో అక్కడ పేరు రావడమే కాకుండా తిహార్ జైల్లో వెళ్ళొచ్చిన కూతురి గురించి ఎవరికైనా అవమానమే కదా. వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు అవుతాయి కదా న్యాచురల్గా. నీ కూతురు వల్లైనా మాకు డ్యామేజ్ జరిగిందని ఇంట్లో కొడుకు అడగొచ్చు, కోడళ్ళు అడగొచ్చు, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఉండొచ్చు, పార్టీలు ఉన్న వాళ్ళ ప్రెషర్ కూడా ఉండొచ్చు. అయినా కూడా అప్పటికి కూడా పెద్ద అయిన పాపం మౌనం వహించాడు ఇప్పటి వరకు కూడా. కానీ ఈవిడేంటంటే ఆ జైలుకి వచ్చినప్పటి నుంచి నన్ను ఎవరు పలకరించలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదని.
తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది నాకు చాలా వరకు. ఆ జైల్లో ఉన్నంత వరకు కూడా చాలా ఓవర్‌గా ఏదో పెద్ద ఉద్యమాల్లో వెళ్ళినట్టు ఏదో చేతులు ఇలా చూయించి ఏదో పెద్దగా స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళగా స్టైల్ కొట్టడం, ఇయన్నీ కూడా ఓవర్ యాక్టింగ్ అనమాట. ఇవన్నీ చూసిన వాళ్ళకి మనకి ఎబ్బట్టు అనిపించింది. తప్పు చేసొచ్చి మళ్ళీ బయటకి అలా చూపించడం ఏంటి అని. ఆ తర్వాత ఆవిడ బయటికి వచ్చినప్పుడు చాలా వీక్ అయిపోవడము, మానసికంగా ఆందోళనకు చెందడము, ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడకి మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఎలాగో నో అనలేడు కూతురు బాధను చూసినప్పుడు. ఏదో ఆయన కోపం వచ్చినప్పుడు కూడా కడుపులో దాచుకున్నట్టున్నాడు పాపం పెద్దాయన. నువ్వు ఇలా వెళ్ళడం తప్పమ్మా, ఏదైనా చేసుకుంటే చేసుకుంటారు అందరేమో కానీ అని ఇలా అనుకుంటారేమో కానీ, నువ్వు చేయడమే మొత్తానికే అందరూ దొంగలు దొంగలని చెప్పి దాన్ని డార్క్‌లో పెట్టి దయ్యాలని చెప్పి, ఆ దయ్యాల పేర్లు నువ్వు ఇప్పుడు మీ బావగారి పేరును, హరీష్ గారి పేరును, ఆయనని ట్రబుల్ షూటర్‌గా కేసీఆర్ భావిస్తారు. యెస్. గతంలో దెయ్యాలు నాన్న చుట్టూ ఉన్నాయి, కేసీఆర్ గారి చుట్టూ ఉన్నాయి అని కవిత చెప్పినప్పుడు అప్పుడు కేటీఆర్, సంతోష్ కుమార్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి హరీష్ రావుని అందులో యాడ్ చేయడము క్లియర్ గా బహిర్గతం చేయడం జరిగింది. ఇంకో మాట కూడా అంటే ఇక్కడ క్లియర్ గా బహిర్గతం చేయడం పేర్లతో ఇంకో మాట కూడా అనింది. కావాలనే మా నాన్నగారు అప్పుడు ఇరిగేషన్ స్కామ్ అంతా చేశాడు, ఈయన వల్లనే చెడ్డ పేరు వచ్చిందని ఈయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టాడు అనే మాట ఈమె ఒప్పించినట్టే ఇది పాపం వాళ్ళని. అంటే పాపం అని ఎందుకు అనిపిస్తుందంటే తన హద్దులు దాటిపోయి మరీ ప్రవర్తించినట్టు అనిపించింది. ఇప్పుడు కేసీఆర్కి ఒక పక్క అనారోగ్య సమస్య, ఇంకోటి ఏంటి అధికారంలో లేరు, రెండోది ఏంటంటే ఈ అమ్మాయి వల్ల ఇవన్నీ కూడా ఒక పక్కన కాళేశ్వరంది ఇష్యూ వచ్చింది, ఆ తర్వాత దాన్ని ఫేస్ చేయాలా, ఈ అమ్మాయిది ఫేస్ చేయాలా. ఇప్పుడు బయట వాళ్ళని ఫేస్ చేస్తే చాలా ఈజీ అమ్మ, కానీ ఇంట్లో ఉన్న రొచ్చును ఇంట్లో ఉన్న దాన్ని చాలా కష్టం ఎవరికైనా కూడా. ఒక పక్కన ఇప్పుడు కూతురు గురించి మాట్లాడకుండా ఏమన్నా ఉంటే పార్టీలు ఉన్న వాళ్ళకందరితో వ్యతిరేకత వస్తుంది. దాంట్లో పర్టికులర్గా నిన్నటి నుంచి చూసావు కదా, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ రకంగా మాట్లాడిన ప్రెస్ జరిగినప్పటి నుంచే అమ్మాయిని మెల్లగా అందరు కూడా పార్టీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళి పలకరించడం గతం నుంచే మానేశారు. ఇప్పుడు అన్నీ కూడా అందరు బాయ్కాట్ చేసేస్తున్నారు అమ్మాయి. మీరు అన్నట్టుగా హరీష్ రావుకి ఎంతో మంచి పేరుంది. అంటే కేసీఆర్ తర్వాత క్యాడర్ని చాలా నడిపించడంలో అంతర్గతంగా కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా అంటే ఉండొచ్చేమో కానీ ఒక పక్కన ఎన్నోసార్లు ఆయన తన నిజాయితీని కూడా నిరూపించుకున్నారు. కానీ ఏది ఏమైనా కాళేశ్వరం విషయంలో జరిగిన దాన్ని తప్పిదాన్ని బట్టి గవర్నమెంట్ లెవెల్లో మాకున్న దాంట్లో ఇప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయరు అని మా మీద ఒత్తిడి పెట్టి మీరు బీజేపీ ఒకటే అని అప్పుడు కవితను అరెస్ట్ చేయకపోవడానికి కూడా మా మీద చాలా నిందలు వేశారు. రేవంత్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేశారు. అసలు ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడాలంటే చాలా చక్కగా అన్ని ఆధారాలు తీసుకుని మాట్లాడాలి తప్ప వేగ్గా మాట్లాడడం కుదరదు. అందుకని ఇంత పెద్ద దాన్ని మనం స్కామ్ చేశారు అన్నదానికి అందుకని అర్జెంటుగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వాటి మీద మొత్తం కూలంకుషంగా చెప్పి ఈరోజు సిబిఐకి అప్పచెప్పడం అనేది అసలు ఇంతకుముందు సిబిఐని ఈయన రానివ్వలేదు, కేసీఆర్ గారు రాష్ట్రంలోకి రానివ్వలేదు. దాని మీద నమ్మకం లేదు, తొత్తు అది ఇది అని కేంద్ర ప్రభుత్వం తొత్తు అన్నాడు. మరి అలాంటప్పుడు మాకు నమ్మకం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎవరి మీద మా మీద నమ్మకం లేదంటున్నారు. పోనీ మరి ఏది ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయి మరి ఆ పెద్ద సంస్థలు అనుకునే వాటికి ఒకవేళ రాహుల్ గాంధీ గారు కొన్నిసార్లు మేము కూడా అంటాం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి అని అన్నప్పటికి కూడా అన్నిసార్లు కుదరకపోవచ్చు కదా. అలాంటిది నేను రాహుల్ గాంధీ దాన్ని తప్పుగా పట్టడం లేదు. కొన్ని సంస్థలు అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సబ్జెక్టు మీద కొంతవరకు అయితే సమాచారాన్ని పూర్తిగా సాక్ష్యాలు తీసుకునే కదా వీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు అన్ని దీనికి సిబిఐకి అప్పచెప్పారు అంటే సిబిఐ విషయం మనం మళ్ళీ మాట్లాడదాము. అయితే ఇప్పుడు కవిత విషయానికి వస్తే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఉద్యమ నాయకుడిగా ఆయన పాత్ర ఎవరు కాదనిలేంది. తెలంగాణ చరిత్ర కనుక రాస్తే మొట్టమొదటి పేరు ఆయన పేరు లిఖించబడుతుంది. అటువంటి గొప్ప నాయకుడు, అదేవిధంగా చాలా పరిణతి చెందిన రాజకీయ నాయకుడు ఆయన. అటువంటి కేసీఆర్కి లేఖ ద్వారా పాఠాలు నేర్పించడం కవిత. సో అప్పటి నుంచి కూడా ఒక రాంగ్ స్టెప్. అంటే ఎక్కడ చూసినా కూడా ఆవిడ అంటే మందలించడం అనేది కరెక్ట్ టైంలో చేయకపోవడమే ఇది శృతి మించిపోయిద్దామని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే వెంటనే ఒక లెంపకాయ కొట్టేసి ఇంట్లో ఉండి ఎలా మాట్లాడకూడదు అని అంటాం. ఈ అమ్మాయికి ఏమో అతిగారాభం అయిపోయింది, అందువల్ల కూడా ఇది జరిగిందేమో నాకు అనిపిస్తుంది. అది ఇంట్లో వరకు అయితే పర్వాలేదు కానీ అది పార్టీ వరకు తీసుకొచ్చి పార్టీని మొత్తానికి కుప్పు చేసి పడేసింది. ఇప్పుడు పార్టీ లెవెల్లో కూడా ఏ కార్యకర్త ముఖం ఎత్తుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదో ఎక్స్క్యూజ్ చేద్దామంటే కూడా ఇక్కడ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ నష్టం జరిగేటట్టుగా ఉంది. దానితో ఈమె స్టాంపింగ్ చేసినట్టుగా ఈయనే చేశాడు అని హరీష్ రావుని. అంటే హరీష్ రావు చెప్పిన వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నారు. అంటే వాళ్ళ నాన్ననే ఈ అమ్మాయి పట్టించినట్టుగా అయిపోయింది. కాబట్టి ఇదన్నీ కూడా ఏది ఎంతవరకు ఎవరు మాట్లాడాలని కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంతేగాని దాన్ని ఆ లిమిట్స్ అన్నీ దాటిపోయి ఈ అమ్మాయి
తాతకి దగ్గర నేర్పినట్టుగా నాకే తెలుసు రాజకీయం అని వాళ్ళ నాన్న మించిపోయిన దానిలాగా మాట్లాడడం అనేది ఇది ఎవరూ సహించలేదు. అందువల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి వేటు వేస్తున్నారంటున్నారు, 100% వేసే ఉంటారు, 100%. నాకు ఇప్పుడు నేను కూడా న్యూస్లో చూశాను, వేయాల్సింది. ఎందుకంటే కవితకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆవిడ ఇంతమంది ఆయన మంత్రివర్గంలో కూడా డైరెక్ట్ కొంతమందిని లీలు పుట్టని అలాంటి వాళ్ళని పెద్దవాళ్ళని అనుభవం అంటే సీనియర్స్ని అని కూడా లెక్క పెట్టకుండా అమ్మాయి మాట్లాడడం దగ్గర నుంచి కూడా ఇలాంటివన్నీ కూడా ఎవరు సహించరు. ఎంతున్నా ముఖ్యమంత్రి కూతురుగా ఉండొచ్చేమో, కానీ నువ్వు ఒక కార్యకర్తవే కదా. సో అంతకు మించి నాకు ఇంకా పెద్ద జోక్ ఏమనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయి జాగృతి అనే సంస్థ పెట్టుకుంది కదా, కానీ మరి బీఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా? మరి బీఆర్ఎస్ పార్టీలో లేనప్పుడే మరి ఇప్పుడు ఎమ్మెల్సీని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు ఉంచుకుంది? అసలు అంత నచ్చనామే ఎప్పుడు రాజీనామా చేయాల్సి ఉండే, చేయకుండా అది పెట్టుకుంటుంది, ఇది పెట్టుకుంటుంది. మళ్ళీ మా నాన్న గురించి మా నాన్న నొప్పి ఏంటో నాకు తెలుసు, నేను మా నాన్న కూతుర్ని, ఆ జీన్స్ నాకే ఉన్నాయి, ఇంకెవరికి లేదు. అయితే మొదటి నుంచి కూడా కవిత ఎక్కడా కూడా కేసీఆర్ని ఎక్కడా విమర్శించలేదు. కేసీఆర్ లెగసీని తనే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ప్రతి చోట మాట్లాడుతూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈవెన్ ఈ ప్రెస్ మీట్లో కూడా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, మా నాన్నగారికి అంటే కేసీఆర్కి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళంతా కింద వాళ్ళు చేసిన అన్యాయానికి మా నాన్నగారు బలవుతున్నారు అనేది కవిత చెప్పే విషయం. మరి ఇన్నాళ్ళు ఎందుకు కూరుకున్నావు? ఇన్నాళ్ళు ఎందుకు అంటే నీ వాట రాలేదనా, లేకపోతే నీకు అండ్ల వాళ్ళు ఇవ్వలేదనా, వాటా ఇవ్వలేదనా? ఇప్పుడు డైరెక్ట్గాను హరీష్ రావును ప్లస్ కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అంటేనే నేనే, ఇరిగేషన్కు సంబంధించిన మంత్రిని నేనే, ఆ డిజైనర్ని నేనే, అంతా నేనని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడన్నా దాన్ని అందులో దూరి ఇవన్నీ కాదు ఇవన్నీ చేస్తుంది తప్పని ఎందుకు అనిపించలేదు నువ్వు? అంటే వాళ్ళు తప్పు చేసేదాకా నువ్వు గమనించి ఆ పార్టీలో ఇవన్నీ జరుగుతున్నదానే నీ కళ్ళు కనపడలేదు అప్పుడు? మరి అది డ్యామేజ్ జరిగేటప్పుడు నువ్వు గమ్మున ఉన్నదానివి, మరి అలాగే ఉండనుంటివి. ఇప్పుడు దాన్ని మొత్తం బహిర్గతం చేయడము, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు నష్టం చేయడమే కాకుండా ముఖ్యంగా నువ్వు మేలు చేసిన దానికంటే కీడు ఎక్కువ చేసిన దాని అవుతున్నావు. అంటే ఏదో మందు పెట్టబోతే ఏదో ఉన్నది ఊడిపోయినట్టుగా ఏదో కథ అడ్డం తిరిగిపోయింది ఈ అమ్మాయిది. ఈ అమ్మాయికి రివర్స్ కొట్టింది నన్ను అడిగితే. ఇప్పుడు ఈ అమ్మాయి స్ట్రెంత్ ఎంత, ఈ అమ్మాయికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ అమ్మాయి పార్టీ పెట్టడం అంటే అంత ఆషామాషి విషయమా? అది నేను పార్టీ పెడతాను, నేను చూస్తాను, నేను చేస్తాను. అసలు ఇప్పుడు నీ కేసే మళ్ళీ ఎప్పుడు తిరగదోడతారో తెలీదు. మాజీ ఎంపీ కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు, జాగృతి అధ్యక్షురాలుగా తప్ప కవితకున్న పెద్ద ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఆ వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా ఎవరైనా కేసీఆర్ ఆవిడకి ఒక పట్టు అంతే. ఆయన లేకపోతే ఈమె అసలు లేనేది కదా. ఈమెకి ఏం గుర్తింపు ఉంది? కేసీఆర్ పూర్తిగా గుర్తింపు ఉండొచ్చేమో కానీ అది కూడా వాళ్ళు ఇచ్చిన భిక్షనే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన భిక్షనే కదా, అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆయన పాపం అతిగా ఆయన గారాభమే ఆయన కొమ్మ ముంచింది అనిపిస్తుంది. ఇప్పుడు ఆ లెటర్ రాసినప్పుడు ఆవిడ రాయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మతో బాగానే మాట్లాడుతుంది కదా, మరి వాళ్ళని అమ్మకి చెప్పి నాన్నకి చెప్పి నాన్నకి ఇలా జరుగుతుంది చెప్పమ్మంటే అమ్మ చెప్పదా? నువ్వు డైరెక్ట్గా పార్టీ విషయాలని ఇంటి విషయాలలాగా నువ్వు బయట రాసేస్తే అంటే ఆ లేఖ సమయంలో మేము ఎప్పుడూ లేఖ రాసుకుంటూ ఉంటాం, ఇది మాకు సర్వసాధారణం. ఎప్పుడు రాశానని కేసీఆర్ ఎక్కడ చెప్పలేదే? ఎవరన్నా అసలు నేనున్నానమ్మా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చూస్తే ఆయన కూతుర్లు అందరూ ఉన్నారు, అలాగే కొడుకులు రాజకీయాల్లో వచ్చి ఉంటారు. ఎప్పుడైనా ఆయనకి వెళ్ళి చవనతో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండొచ్చు కదా. చెప్పండి, లేఖ మేము సర్వసాధారణంగా రాసుకుంటూ ఉంటాం. అసలు ఎవరు రాసుకుంటారమ్మా? అంటే నీకు వాళ్ళతో సంబంధాలు సరిగా లేకపోగా, మొహం లేకపోగా, అందువల్ల నువ్వు ఆ లెటర్ రాయాల్సి వచ్చింది. అంటే డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇక్కడ సంబంధాల విషయం కాదు, సంబంధాలు బాగానే ఉన్నా కూడా మాకు లేఖ రాసుకోవడం, లేఖ ద్వారా తల్లి నాకు అర్థం కాదు. నీవేమన్నా నీ హెల్త్ విషయం మాట్లాడుతున్నావా, లేదా నువ్వు ఏదో ఫారెన్ నుంచి నాన్న నీ ఆరోగ్యం ఎలాగుందని మాట్లాడుతున్నావా, పర్సనల్ విషయాలు అడుగుతున్నావా? నువ్వు పార్టీ విషయాలు నువ్వు లేఖలో రాసి మాట్లాడేవేంది? తప్పు కదా అది. సో నువ్వు రాయడమే విధానమే ఇలా రాయటము, రాసింది ఎవరు లీక్ చేశారా దెయ్యాలనే కదా అప్పుడు బాధ. అదే కదా, నువ్వు రాయడం పెద్ద తప్పు అయితే మళ్ళీ దాని గురించి వాగడం అనేది ఇంకో పెద్ద తప్పు. సో ఇక్కడ ఎక్కడ అంటే మనం కూడా ఏ విషయానైనా కూడా ఎక్కువ సాగదివ్వద్దమ్మా. ఎక్కడైనా కూడా ఇంట్లో అయినా బయట అయినా సరే కొంచెం హద్దులు దాడుతున్నారంటే పార్టీలో ఉన్న పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీలు అలాగే ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిపోగానే అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్లు వచ్చేస్తాయి వెంటనే, వాళ్ళని ఏదో మాట్లాడొద్దని చెప్పండి, ఎక్కువ ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నారని. ఇలా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకునే వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది, ప్రాంతీయ పార్టీ అయిపోయి వీళ్ళు కూడా జాతీయ పార్టీ లాగా అయితే చేయలేకపోయారు కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు.
సో ఇప్పుడు కవిత అనే ఆవిడకి ఎలా అయిపోయిందంటే రేపొద్దున రాజరికంలో అంటే కొడుకు కంటే కూడా నేనే మేధావిని. అంతెందుకమ్మా, ఆవిడ జైలు నుంచి వస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అందరూ కవితను ముఖ్యమంత్రి అన్నారంట. కేటీఆర్ అక్కడి నుంచి ఆ అమ్మాయిని కలవకుండానే బయటకు వెళ్ళిపోయాడు అన్నట్టు నాకు సమాచారం, అంటే మాకు తెలిసిన సోర్సెస్ ద్వారా. ఎట్లా అంటే ఈయన వెళ్ళాడంటే వాళ్ళ చెల్లెని వెల్కమ్ చెప్దామని వెళ్ళే లోపల ఈవిడ అలగా జనాలు కొంతమంది వెళ్ళి అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతారంట. అంటే నేను కూడా కావచ్చేమో, మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్తుంది ఒక ఛానల్లో, నేను అవ్వాలనుంది, వై నాట్ అంది. అవ్వచ్చమ్మా, కానీ నువ్వు ఎలా వెళ్ళాలి ఒక లీడర్గా, నువ్వు సొంతంగా ఎస్టాబ్లిష్ చేసి వారసత్వ రాజకీయాల గురించి నువ్వు చాలా మాట్లాడతావే, అలాంటి దాన్ని నీ సొంతంగా ఇక్కడ ఏమీ లేని దాన్ని ఎవరో చేసిన దాని మీద నువ్వు వెళ్ళి స్వారీ చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? ఇదేమో అందరి పార్టీ అనేది అందరిది, నీ సొంతంగా కాదు కదా. జాగృతి అనేది ఒక సంస్థ, అదేంది నువ్వు ఒక బతుకమ్మలు ఆడగని, అది కూడా ప్లాస్టిక్ బతుకమ్మలు పెట్టి నేర్పించి ఆడావు, అది అంతే కదా. మరి ఆవిడ బతుకమ్మ నేర్పించినట్టు ఆవిడ అన్ని విచిత్రమైన మాటలు. నాకైతే నిజంగా అదేదో బీసీ ఉద్యమం బట్ట ఈవిడ చేసిందంట, నవ్వాలి ఏడవాలో నాకు అర్థం కాలేదు. అంటే బీసీ నాయకులంతా అసలు ఎవరు లేరిక ఈవిడేనంట. ఈవిడ చెప్తేనే అక్కడ పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారంట, ఈవిడ చెప్తేనే ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఈమెకు భయపడిపోయి ఉద్యమాల ఈమె భయపెట్టించినందుకే మేము చేస్తున్నామంట అనడానికన్నా ఏమైనా అర్థం ఉందా? రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి చూస్తే ఏ పనైనా చేసినా కూడా స్వతహాగా ఆలోచించుకొని అందరి క్యాబినెట్ని కూర్పు చేసుకుని పనిచేస్తున్నాడు. మీరు చూసే ఉంటున్నారు, ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి నిర్ణయంలో కూడా అందరూ సమానంగా వెళ్తున్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించిన కుల వర్గీకరణ విషయంలో కూడా ఆయన ఈరోజు ఎంతమందిగా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళారు కదా. ఈరోజు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు కదా. అంటే ఏంటి, ఈ రాష్ట్రంలోనైనా కనీసం అక్కడ కేంద్రంలో జరగకపోయినా పర్వాలేదు, కనీసం రాష్ట్రంలో చేద్దామని ఒక పట్టుదల ఉన్న వ్యక్తులు మనం. కాంగ్రెస్ పార్టీ అంటే అనుకున్నది చేయడం, నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని ఆ రోజు తెలంగాణ విషయంలో ఎలాగైతే పట్టుబడి మేము సాధించి పెట్టి ఇచ్చామో జనాలకి, వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మాకు అన్యాయం చేస్తారో మనం చూసే ఉన్నాం. కానీ ఈరోజు ఏదో అంటారు చూడండి, ఏదో శాపం తగిలిందండి. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ పార్టీకి తెలంగాణ బిడ్డల ఉసురు తగిలింది 100% నేను చెప్తా. ఎందుకంటే ఒక పక్కన దళితులను మోసం చేశావు, తర్వాత అమరవీరులకు న్యాయం చేయలేదు, నువ్వు ఎన్ని వర్గాలను ఉద్యోగాలు ఇస్తానని అన్ఎంప్లాయిడ్ యూత్ని అన్యాయం చేసావు. అందుకే దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం మనం. అందుకనే నీ ఇంట్లోనే మొసలం పుట్టింది. ఇప్పుడు నువ్వు ఎంతోమందిని మోసం చేసి వస్తే, నువ్వు ఈరోజు అన్యాయం చేసి ఒక దళితులను అన్యాయం చేసి ముఖ్యమంత్రి అయితే నీ సీటుకే ఎసరు పెట్టాడని నీ కూతురే రెడీ అయిపోయింది. ఇక్కడ నువ్వు చేసిందే కదా భస్మాసుర హస్తం ఇది. ఇప్పుడు నువ్వు ఆ ఎమ్మెల్సీ ఇవ్వకుంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కదా కదా. ఆ జాగృతి అనేది అప్పుడప్పుడు ఆ దుకాణం ఉంటే ఉండేది, పోతే పోయేది. కానీ ఇప్పుడు ఆ దుకాణానికి ఆ పదవి అనేది ఒకటి ఇచ్చి, అది మళ్ళీ బీఆర్ఎస్ పదవిలో ఉందా లేదా అని కూడా తెలియని ఆమెకి బిడ్డ అంటే నువ్వు ఇంట్లో పెట్టుకో, కానీ ఆమెను ఒళ్ళో పెట్టుకొని ఆమెకి మీ ఎమ్మెల్సీ ఇంకోరికి ఇచ్చినా బాగుండేది కదా. ఎమ్మెల్సీ పదవి పార్టీలో కష్టపడి వాళ్ళకి ఇవ్వకుండా కూతురికి ఇచ్చాడు. ఆ కూతురు ఇప్పుడు ఏమైంది, భస్మాసురహస్తం అయింది, అవునా కదా. ఇప్పుడు ఆవిడ పెట్టుకున్నా కూడా ప్రాబ్లమే ఉంటుంది, తీయకపోతే కేసీఆర్కే పెద్ద ముప్పు. ఇప్పటికే డ్యామేజ్ చేసేసింది ఆమె. ఈ డ్యామేజ్ని ప్యాచప్ చేయడానికి చాలా అసలు కాంగ్రెస్ పార్టీని ఎంత తొక్కేయాలని చూశాడో కేసీఆర్, ఇప్పుడు ఆయన వాళ్ళే ఆయన వేలితోటి ఆయన వేలిని పొడి చేశారు, కన్నుని పొడి చేశారు. సో ఒక పక్కన మాకు కాళేశ్వరం విషయంలో మేము పట్టుబట్టి ఈరోజు మేము కేసీఆర్ గవర్నమెంట్ చేసిన అన్యాయాలను బయట పెడుతూనే ఉన్నాము, సక్సెస్ అవుతున్నాము అనుకుంటే, దానితోటి ఆ పుండు మీద ఏమంటారు చూడండి, ఏదో పడ్డట్టుగా ఈ అమ్మాయి కారం జల్లినట్టుగా ఈ అమ్మాయి ఈ సమయంలో మంట పెట్టడం అనేది ఒక రకంగా జనాలకు ఇప్పుడు ఎలాగుందంటే హాట్ న్యూస్ దొరుకుతున్నాయి. హాట్ న్యూస్ ఆల్రెడీ ఇప్పుడు కవిత చేసిన హరీష్ రావు మీద చేసిన కామెంట్స్తోనే హాట్గా తయారైంది పరిస్థితి. ఎందుకంటే అది కమిట్ అయినట్టుగా అయింది. ఎవరైతే ఇంతకాలం గుప్పెట్లో పెట్టుకుని వస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, కాళేశ్వరం అవినీతి మీద ఎన్ని ఆరోపణలు చేసినా మేము నిజాయితీగా ఉన్నాము అని బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు కవిత ద్వారా అది కమిట్ అయినట్టుగా ఉంది, నిజంగా అవినీతి జరిగింది. అది ఒక పెద్ద ఆయుధం మీకు, అటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు బీజేపీకి కావచ్చు. దీన్ని ఎట్లా వాడుకోబోతున్నారు ఏంటి? 100% మాకు సక్సెస్ఫుల్గా, ఎందుకంటే ఏదైనా కొన్నాలేనమ్మా, తప్పైనా ఎన్ని రోజులు తప్ప అబద్ధాన్ని నిజంగా చూపించగలరు వీళ్ళు. చాలా ప్రయత్నం చేశారు, ఎంత చేయాలో అంత చేసేసారు. అసెంబ్లీలో నానా హంగామా చేశారు, మమ్మల్ని మాట్లాడినట్లేదు అన్నాడు. గంటన్నర మాట్లాడి కూడా హరీష్ రావు అయితే అసలు మాట్లాడనిచ్చలేదని అన్నాడు. తర్వాత వీళ్ళు చేసినవి అన్నీ కూడా తప్పులే అని చెప్పినా కూడా జనాలను మెస్మరిజం చేసేసినట్టు చేసేసారు.
మన తెలంగాణ వాళ్ళ అమాయకులు కదా పాపం, వీళ్ళు చెప్పింది ఏదైనా నమ్మారు. ఇప్పుడు స్వయంగా కూతురే చెప్పింది కదా వీళ్ళు చేసిన అన్యాయాలు ఇవి అని చెప్పి, కాళేశ్వరం జరిగింది తప్పే అని. అందుకే ఆఫీసర్లు కూడా అన్నారు, అసలు మా మాట ఏది వినలేదండి, అన్నీ నేనే అన్నాడు కేసీఆర్ గారు, బట్టి మేము తప్పించుకున్నాం, మా అమ్మ అసలు మాది ఏమి చెల్లుబాటు కాలేదని. సో ఓవరాల్గా ఒక పక్కన దాన్ని ఎలా ఎదుర్కొందామా అని ఆయన పాపం ఫామ్ హౌస్లో కూర్చొని తర్జన భర్జన అవుతుంటే ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ పెద్ద పెంట పెట్టింది. నిజంగా ఏదో అంటారు చూడు, తెలంగాణ బిడ్డలు ఏదేదో అనుకున్నారు, తెలంగాణ వస్తే ఏదో చేసి పెడతాడు కేసీఆర్ అని నమ్మి అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలలో మనని ఎంత రాష్ట్రాన్ని కుదించి వేశారో, ఎంత నష్టం చేసేసారో. అసలు కవిత గురించి ఆ నిజామాబాద్లోనే అసలు ఎంత వరస్ట్గా చెప్పుకుంటారంటే, నిజంగా కూడా చెప్తున్నాను, ఈరోజు నేను అనకూడదు, ఒక ఆడపిల్ల రాజకీయంలో రావాలి, కానీ ఈ అమ్మాయి కే ట్యాక్స్ అని పెడతారండి అక్కడ. ఏ పని చేసినానంటే కే ట్యాక్స్ ఇవ్వాలంట అక్కడ. అదేంటి కే ట్యాక్స్ అంటే కవిత ట్యాక్స్. అంటే ప్రతిదీ కూడా అంతే, ఎక్కడ పోయినా ఎవరు వెళ్ళినా నాకేంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు. అసలు నువ్వు అప్పుడు మాకు ఏంది, ఆమె ఫస్ట్ చేసిన జాబ్ ఏంటి, ఆ తర్వాత ఆమెకి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి, ఆ తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాము, ఇది వాచ్ నేను కొనుక్కోకూడదా అని అంటోంది. అంటే ఒక సామాన్య స్థితి నుంచి ఉన్న ఆవిడ ఆలోచనగా అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే, ఏ జనాల ఎవరి డబ్బులు అవన్నీ? తెలంగాణ బిడ్డలు సొమ్ము కదమ్మా. ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే మాట్లాడితే, కేసీఆర్కి అసలు డబ్బు పిచ్చి లేదు, తన పెళ్లి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు డబ్బు కోసం. అలాంటిది ఈరోజు డబ్బు కోసం అని మాట్లాడుతున్నారు మా కుటుంబం గురించి అని కామెంట్ చేయడం చూసాం మనం. అవును, మరి అలాంటి ఆమె మరి అంత డబ్బులు లేని తన తండ్రి గురించి ఆ రకంగా మాట్లాడడం అనేది తండ్రినే ఇరుకుపెట్టిందిగా. ఇప్పుడు ఒక పక్కనేమో తండ్రి గురించి ఫేవర్ చేద్దాం అనుకుని పోయింది, కానీ ఆ ఫేవరిజం ఏమో ఆయనకే కుంపటి చేసి పెట్టింది. అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయనకు డబ్బు యాస లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఎవరు తిన్నారు? నువ్వు తిన్నావు, మీ అన్న తిన్నాడా, మీ బావ తిన్నాడు, మీ సంతోష్ తిన్నాడు, నువ్వే చెప్తున్నావుగా, చెప్పకనే చెప్తున్నావు కదా. అంటే ఇందులో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ నాయకత్వంలో పార్టీలో నాకు రేపొద్దున మా నాన్న పగ్గాలి ఎవరికి ఇస్తాడు? నాకు ఇస్తాడా, మా అన్నకి ఇస్తాడా, హరీష్ రావుకి ఇస్తాడా? ఇస్తే మా అన్నకన్నా ఇవ్వాలి, కానీ హరీష్ రావుకి ఇవ్వకూడదు అనేది నాకు ఒకటి కనపడింది ఇక్కడ. ఈ సంతోష్ అనేవాడు చాలా నమ్మకంగా కేసీఆర్ని అంటి పెట్టుకొని ఎప్పుడూ ఉంటాడు. సో వీళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అనేది కేసీఆర్ తలనొప్పిగా అనేక సబ్జెక్టులు తెలిసినప్పటికి కూడా ఆయన ఏదో మమకారంతో ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ బంధుప్రీతి వల్లనో అనుకుంటే, మరీ సొంత పిల్లలే, కడుపులో పుట్టిన పిల్లలతోటే ఈరోజు ఆయన ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కేటీఆర్తో ఒక సమస్య ఎదుర్కొంటున్నాడు ఆల్రెడీ, ఇప్పుడు కూతురుతో ఇప్పుడు పెద్ద పెంట అయ్యేది. బీఆర్ఎస్లో అంతర్గత స్వయంకృతంలాగా తయారైంది. ఇంతవరకు భయం ఉండేది కేసీఆర్ అంటే, ఆ భయాన్ని మొత్తం తీసిపడేసింది ఈ అమ్మాయి. ఇప్పుడు ఎవడన్నా అలగా జనాలు మాట్లాడచ్చు. ఆవిడే అంటుంది కదా ఈరోజు కేసీఆర్ డబ్బులు తిన్నాడని, మా నాన్న నన్ను అంటారు ఎవరైనా, ఆ సిబిఐ కేస్తుంటే మీరేం ధర్నాలు చేద్దాం, మీరు ర్యాలీ చేద్దాం, నువ్వెందుకు కూర్చున్నావు, నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? అసలు కవిత బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఎంతోమంది అసలు కేసీఆర్ కుమార్తె అని కూడా చూడకుండా ఎన్నెన్నో కామెంట్స్ చేయడం మనం చూసాం. అవును. సో ఆ పరిస్థితిని తెచ్చుకోవడానికి ఒక రకంగా స్వయంకృతంగా కవిత చేసుకున్నదే. అంతే స్వయంకృత అపరాధం అంతే. ఎందుకంటే ఎవరు జో ఖరాబో భరా అన్నట్టు ఈ అమ్మాయి ఎంతవరకు, అంటే ముఖ్యమంత్రి కుమార్తె వైపు వేలెత్తి చూపించని వాళ్ళు కూడా మాట్లాడటం, కూతురు అయి ఉండి ఒక లిక్కర్ స్కామ్లు జైలుకి వెళ్ళడం అంటేనే ఆయన తల కొట్టేసినట్టయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఆవిడ ఏదో ఉన్నది మూసుకొని ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ ఎంత కామ్గా ఉంటే పార్టీకి అంతా ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఉండి తండ్రికి సపోర్ట్ చేసుకుంటానో, లీగల్గా ఆయనకు సపోర్ట్ చేసుకుంటానో, అలా ఉంటే ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు ఆమెకు ప్లస్ అయ్యేదేమో. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆయన మొత్తానికే పైనుంచి కిందకి పడేసినట్టు, నేలమట్టం చేసి పడేసినట్టు అయింది. ఇప్పుడు ఒక పక్కన ఆయన హెల్త్ ప్రాబ్లం ఉందంటుంది. ఆ మధ్య కూడా మనం చూస్తూ ఉంటే టీవీలలో మనం అవి చూస్తూ ఉన్నా కూడా ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆయనకి ఎందుకు ముఖం మీద వెళ్ళిపోని అనలేడు కదా ఏ కన్న తండ్రి కూడా. కానీ ఆ అమ్మాయి చేసిన దాన్ని ఎవరికి కూడా నచ్చడం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా రసరస స్టార్ట్ అయిపోయి ఉంటుంది అందరికీ. ప్రెస్ మీట్లో ఎమోషనల్ అవ్వడం కూడా చూసాం మనం. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా తను ఎన్నో భరించాను అని చెప్పి. ఎందుకు భరించావు? నువ్వు చేసావు కాబట్టి. నీ వల్ల వాళ్ళు భరించారు, వాళ్ళ వల్ల నువ్వు భరించలేవు తల్లి. నీ వల్లే వాళ్ళు భరించారు పాపం. నువ్వు లిక్కర్ స్కామ్ చేయమన్నది ఎవడు? ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించమన్నది ఎవడు? ఇంత పేరు బదలాం చేయమన్నది ఎవరు? నువ్వు ఆడపిల్లవయ్యి ఉన్నావు అంటే సంపాదించుకో. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చాలామంది చేసుకుని ఉంటారేమో, సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు ఎంత సంపాదించావని నీకు అంత పొగరు వస్తే, నేనే ఓన్ చేసుకోగలను, నేనే పార్టీ పెట్టుకోగలను అన్నంత తల బిరుసు మాటలు మాట్లాడడం అనేది ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేరు కదమ్మా.
ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, రావాలి, రాజకీయంలో అమ్మాయిలు రావాలి, ఆడపిల్లలకు కూడా హక్కు ఉండాలి. కానీ ఇలా తండ్రిని బదలాం చేసి సొంత పార్టీని బదలాం చేసుకొని రాజకీయంలో రావాలనుకున్న వాళ్ళు మొట్టమొదటిది ఆ క్రెడిబిలిటీ కవితకే దక్కింది నన్ను అడిగితే. ఇప్పుడు ఆవిడ మేలు చేసింది ఏంది? పార్టీని చంపేసి, తండ్రిని చంపేసి, ఉన్న బతికుండంగానే చంపేసి ఆ పార్టీని నేను నడిపించాలన్న ఒక దుర్బుద్ధి కలిగిన ఒక మహిళగా మిగిలిపోతుంది చరిత్రలో తప్ప ఈవిడకి ఎక్కడ సానుభూతి దొరకదు. నిజంగా ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు ఆమె వెంట వెళ్తే కూడా జనాలు పట్టుకొని కొట్టేటట్టు పరిస్థితి వచ్చింది. అంతే కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ అంటే ఇప్పటికి కూడా అంతో ఇంతో జనాల్లో ఆయన మీద అభిమానం ఉంది. పోనీ హరీష్ రావు అంటే ట్రబుల్ షూటర్గా సరే తిన్నారో ఉన్నారో అది కేసులో ఏదో ఉన్నో చూసుకుందాం అనుకో. ఇప్పటికీ అభిమానం ఉండడమే కాదు, పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానిస్తారు. ఉన్నారు అంటారు. అది ఏమన్నా ఉండనియండి, తప్పులు జరిగే ఒప్పులనే గవర్నమెంట్ పరంగా కూడా కేసులు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా కామన్ జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్షము అది దానికి ఆన్సర్ చెప్పడము, అసెంబ్లీ ఇవన్నీ ఉండనండి. కానీ ఈ అమ్మాయి ఏంటంటమ్మా ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగేసింది. మొత్తానికే లాగేయడమే కాకుండా ఆ పార్టీని మొత్తాన్ని బజార్ గిడిచేసింది. నిజంగా కూడా నిజంగా ఆడపిల్ల పుడితే ఆ ఇంటికి లక్ష్యం అనుకుంటారు. కానీ ఇప్పుడు దయ్యం అంటే ఎవరో కాదు, ఇప్పుడు కవితే పెద్ద దయ్యం అయింది వాళ్ళ పాలిట. నిజంగా కూడా నా దృష్టిలో అయితే అది. ఎందుకంటే నువ్వు కాపాడాల్సింది పోయి వాళ్ళ నాన్నను హెల్త్ గురించి మాట్లాడుకున్న దానివి ఆయనని ఇంకా బాధ పెట్టే లెవెల్లో ఆయనని ఇంకా 4 రోజులు ఉండనివ్వకుండా ఆయనని హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటట్టు చేసిన మహాతల్లి ఇప్పుడు. కాళేశ్వరంలో అవినీతి ఎంత జరిగిందో ఇంకా నిగ్గు తేల్చాల్సి ఉంది. కానీ అవినీతి జరిగింది అని చెప్పి ఒక హద్దులు దాటిన కామెంట్స్తో డెఫినెట్గా ఈ సస్పెన్షన్కి గురవడం అనేది స్వయంకృత అపరాధమే. డెఫినెట్గా చేయాల్సిందేనమ్మా. ఎందుకంటే దీనికి కూడా మళ్ళీ కూడా కేసీఆర్ గారు నిజంగా బిడ్డ అనుకున్న కనుక కన్న బిడ్డ అని కనుకమో మళ్ళీ ఆలోచిస్తే ఇప్పటికీ చాలా డ్యామేజ్ జరిగిపోయింది అమ్మాయి వల్ల. ఇంకా మళ్ళీ అది ఆ పార్టీని కాపాడమన్నా మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ పైకి తీసుకురావాలంటే అంత ఆషామాషి విషయం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు. ఒక పక్కన కాళేశ్వరంది, ఇంకో పక్కన ఈ అమ్మాయిది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే దాంట్లో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పాపం ఫ్యామిలీలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆ జైలు వరకు కూడా వెళ్ళేసి వచ్చారు అందరూ. ఇప్పుడు ఒక్కరన్నా వెళ్తారేమో చూడమనండి, ఎవ్వరు వెళ్ళారు. అంటే ఇప్పుడు మొత్తం మీద పుష్పలీల గారు ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇంత అనాలోచితంగా కామెంట్స్ చేసే స్థాయిలో, వ్యాఖ్యలు చేసే స్థాయిలో కవిత ఉన్నారనిపించింది. ఏంటంటే ఈమె కొంచెం అంటే ఎంతో కొంత రాజకీయ అనుభవం, అంటే రాజకీయాల్లో ప్రముఖ నాకు ఇందులో ఈ అమ్మాయి తెలివి ఏం కనపడుతుందంటే రాజకీయంగా వీళ్ళందరినీ పక్కన పట్టేసి ఈ అమ్మాయి కొన్ని ఉన్న కేసులను తప్పించుకోవడానికి ఎవరన్నా ఒక అండ చేరిపోవాలి కదా. అండ చేరిపోవాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి ఈ కేసులన్నీ కూడా. ఏమన్నా మళ్ళీ ఈ అమ్మాయి అసలు బీజేపీ పోతుందంటే నాకు నచ్చలేని అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఏమైనా ప్రయోగాలు చేయడానికి కోసం ఇలాంటివన్నీ చేసిందేమో అని ఎత్తుగడ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్ల నేను ఇలా చేస్తున్నాను, నేను తప్పు చెప్పానా, నేను కరెక్టే చెప్పాను, కాపాడుకోమనని అదేదో 4 గోడల లోపల అరవాలి. ఎందుకంటే ఒక చర్య తర్వాత ఇంకో చర్య చేస్తూ వెళ్ళటం ఎగెనెస్ట్గా అనేది బీఆర్ఎస్ పార్టీకి సస్పెండ్ అవటం కోసమేనా అనే చర్చ కూడా జరిగింది. చేసిన లాభం ఏంటి? ఇప్పుడు ఆమెకి ఎవరో ఒక సపోర్ట్ చేశారని మనం అనుకుందాం. ఎవరో బ్యాక్ ఎండ్ నుంచి ఒక బీజేపీ సపోర్ట్ చేసిందని అనుకుందాం. నువ్వు రామ్మా మీ నాన్న ఇలా అనేసి మీ నాన్నని మొత్తం స్మాష్ చేసేసి నీకు మేము ఇస్తాము అంటే బీజేపీ మాత్రం ఏమైనా మంచి పేరు వస్తుందా? ఇలాంటి ఆమెను చేర్చుకుంటే ఉన్న ఎంపీలు కూడా ఈసారి ఎలక్షన్లో ఊస్టింగ్ అవుతారు. అంతే, రాజకీయ పార్టీలు రాజకీయంగానే ఆలోచిస్తాయి తప్ప మంచి చెడు న్యాయం అన్యాయం రాజకీయాల్లో ఏముందమ్మా, ఈజీగా బయట వాళ్ళు కొట్టాలి అంటే ఇంటి వాళ్ళతోటే మొదలు పెడతారు. ఈ అమ్మాయిని కరెక్ట్గా వెపన్ లాగా వాడుకున్నారేమో, అందులో బకరా ఈ అమ్మాయి అయింది తప్ప మనకి ఎలాగో నానుడి ఉండనే ఉంది కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు కదా. ఇప్పుడు కేసీఆర్ని అవునన్నా కాదన్నా కూడా ఒక రకమైన మంచి భావాల నుంచి మొత్తానికి పడేసే స్థాయికి తీసుకొని వెళ్ళిన అప్రతిష్ట పాలు చేసిందంటే కూతురేక. నిజంగా కూడా కూతురే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతుంటారు, ఎంతమంది ఏడుస్తుంటారో నాకు తెలిసి అయితే నిజంగా కూడా. అందరికంటే ఏడిస్తానన్నా తుడిచేవాడు ఉంటారేమో, కానీ ఇప్పుడు కేసీఆర్ ఏడిస్తే కూడా తుడిచేవాళ్ళు కరువు ఇప్పుడు. ఎందుకంటే నీ వల్లనే కదా ఇలా అయ్యిందని ఒక పక్కన కొడుకు, ఒక పక్కన అల్లుడు, ఇంకో పక్కన సంతోషు, ఇంకో పక్కన పెళ్ళాం, లేకపోతే కేటీఆర్ వైఫ్, ఇంతమంది ఆయన మీద టోటల్గా ఎగబడతారు కదా ఇంట్లో వ్యక్తులంతా కూడా. అసలు నువ్వు ఆమెను చేరదీయడమే చాలా తప్పు, ఇంట్లోకి రానిచ్చడమే చాలా తప్పు. వేమన పద్యం కూడా చెప్పారు కదా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినడమే. ఇప్పుడు అదే జరిగింది ఈ అమ్మాయి విషయంలో. సో కవిత అనే వ్యక్తి అనేది ఈరోజు చరిత్రలో
ఒక రకమైన ఒక సెన్సేషన్ చేసిందని అనుకుంటుందేమో, కానీ తన సమాధిని తను కూర్చుకుంది అన్నట్టుగా, ఆమెని చేసుకుంది అన్నట్టుగా నా దృష్టిలో ఉంది. రాజకీయాలంతా ఆషామాషి కాదమ్మా. సో భవిష్యత్తు ప్రయాణం, కల్వకుంట్ల కవిత భవిష్యత్తు ప్రయాణం, ఇక రాజకీయ ప్రయాణం ఎలా కల్వకుంట్ల నుంచి ఉండబోతుంది? ఆమె కథమే అయిపోయింది. కల్వకుంట్ల ఇంకా ఉంటది ఆమె. అంతే కల్వకుంట్ల అంటే పెళ్ళైనప్పుడు కథ అయిపోయింది అసలు కరెక్టే, యాక్చువల్గా. కరెక్టే. కానీ మళ్ళీ ఇప్పుడు కల్వకుంట్లతోటే ఆవిడ ఇప్పటి వరకు నడిపించుకుంది. కానీ ఆ కల్వకుంట్లని ఇప్పుడు పెట్టుకొని ఇవ్వరు కూడా నన్ను అడిగితే. కవిత నీ మొగుడు నీ పేరు పెట్టుకో, లేకపోతే నీ జాగృతి పేరుతో పో ఇంటి తప్ప పేరు కూడా మార్చేసుకో అని కూడా అల్టిమేట్ ఇస్తారేమో నాకు తెలిసి. ఎవరు ఊరుకుంటారమ్మా? కేసీఆర్ కోసం అనే ఉన్న పార్టీలో ఇన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నడిపించిన పార్టీని నువ్వు మొత్తం అందరినీ దొంగలాగా పెట్టేసి అతి ప్రేమ నటిస్తూ నువ్వు మొత్తానికి అదేదో సినిమా మన రామాయణ మహాభారతంలో కైకేయిలాగా అయిపోయింది ఈ అమ్మాయి క్యారెక్టర్. అంతే కదా, కోరిన కోరికలు కోరిచ్చి రాముడిని వనవాసం పంపించినట్టుగా ఇప్పుడు వాళ్ళ నాన్నని వనవాసం పంపించినట్టే ఈ అమ్మాయి కూడా. భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మొత్తం మీద? నాకు తెలిసి అయితే చాలా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. కేసీఆర్కి అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ కేసీఆర్కే ఉంటుంది. ఇక కేసులు అనేది ఒక పక్కన అవి ఎప్పుడు చుట్టుముడతాయో తెలియదు, ఎవరు వచ్చి ఎప్పుడు అరెస్టులు జరుగుతాయో తెలియదు. అంటే సిబిఐ కూడా ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టేసాం కాబట్టి కవిత ప్రయాణం ఇంకేం లేదు, ఇక ఆగిపోవడమే. తనంతలు తానే బ్రేకప్స్ వేసుకుంది ఆవిడ దారి. ఆవిడ ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తే కూడా జనాలు ఏమంటారో నాకు తెలిసి అయితే చాలా మొత్తం మీద భారత రాష్ట్ర సమితిలో అయితే ఒక పెన్ను తుఫానే వచ్చినట్టుగా చెప్పాలి. మొత్తం మీద ముందు ఎట్లా ఉంటుందో ఆఫ్టర్ సస్పెన్షన్ కవిత ప్రయాణం. ఎందుకంటే ఎంత ఉండాలన్నా రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల గురించి మమ్మల్ని ఎంత మాట్లాడారో, కానీ త్యాగాల పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు ప్రియాంకను చూసి నేర్చుకోవాలి, అలాగే సోనియమ్మని చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఇందిరమ్మ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ముందు వీళ్ళు చేసింది ఏంటి చూస్తే ఇలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి చూసి. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సిబిఐకి అప్పగిస్తున్నాము అని సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు వ్యూహం ఏంటనుకుంటున్నారు? ఎందుకు సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి అవి ఎక్కడ పోయింది, ఆరు వాగ్దానాలు ఏం చేస్తారు, ఇది ఎక్కడ పెట్టావు, అది ఎక్కడ, అస్సలు ఒక క్షణం కూడా మమ్మల్ని పని చేయించుకొని ఇవ్వట్లేదు కదా. దోచుకున్న దొంగలే అరుస్తూ ఉన్నారు. ఇక ఇది ఇలా కాదు, దీని గురించి కరెక్ట్గా చేయాలని తను చక్కగా అన్ని రకాలుగా చేసుకొని కరెక్ట్గా అన్నీ చూసే ఒకప్పుడు ఈ సిబిఐనే రానివ్వకుండా ఆపిన కేసీఆర్కి ఇప్పుడు ఆ సిబిఐనే పిలిపించి ఆ కేసును వాళ్ళకి అప్పగచెప్పడం వల్ల ఇది మా చేతిలో నుంచి మేము కేంద్రం మీదకి వేసేయడం. అది రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా పనిచేశారు. అన్ని చూసుకుని ఇంకా మా చేతిలో ఏమీ లేదు బాబు, మేము ఎంత చేయాలో అన్ని ప్రూఫ్స్తో సహా ఇచ్చేసాము. ఇక మీరు జానే ఆ కేంద్ర ప్రభుత్వం జానే మీరు వాళ్ళని వదిలేస్తే మీ పార్టీకే నష్టము, మీకే ఆపనిందా లేదు, మేము ఇచ్చిన దాన్ని వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్లు చేస్తే మాత్రం ఏమన్నా క్రెడిబిలిటీ కొద్దిగా. పుష్పలీల్ గారు మీరు ఇప్పుడు అన్ని చూసుకునే అప్పగించారు అంటున్నారు. అన్ని అంటే అన్నిట్లో ఏమున్నాయి అంటున్నాను నేను. అన్నిట్లో ఏంటంటే మమ్మల్ని ఎంతసేపు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని అప్పుడు ఆ బండాలు మా మీదే వేశారు కదా తల్లి. ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పిదాల వల్లనే జరిగింది, అది కేసీఆర్ వల్లనే జరిగింది అనేది అందులో ఉన్న యంత్రాంగం దగ్గర నుంచి. ఇప్పుడు డబ్బులు కూడా దొరికినాయి కదా, అధికారులను వదిలిపెట్టారని ఆ అమ్మాయి అనేది కదా. సో ఇవన్నీ ఆ అమ్మాయి ఇచ్చింది, ఇంకేం కావాలి, కూతురే సాక్ష్యం ఇచ్చింది. అలాగే గవర్నమెంట్ సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు అన్నీ కలిపి సిబిఐకి అప్పచెప్పేశాము. కాబట్టి మాకేం పని లేదు, ఇక అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కేసీఆర్ జానే వాళ్ళు జానే ఇంకేమన్నా కానీ మేము ప్రజల్లోకి వెళ్తాము. రేపు పోయే ఎలక్షన్స్ ఎలా జరగాలి, ఏ రకంగా మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేది మా ముందున్న పని, అంతే. అయితే మీ నాయకుడు రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో చెప్పారు, సిబిఐ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థ, కీలుబొమ్మ. అంతేకాకుండా ప్రతిపక్షాలు అన్నీ కూడా ముక్త కంఠంతో గొంతులు అరిగిపోయేలా గగ్గోలు పెడుతున్నాయి. ఎంత వాడాలో అంత సిబిఐని కావచ్చు, ఈడీని కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాడేస్తుందని చెప్పేసి, ఒక పారదర్శకత లేదు, నిజాయితీ లేదని. అటువంటి మీ నాయకుడే వ్యతిరేకించే ఒక సంస్థకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి ఆయన ఆపడంలో ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం రాహుల్ గాంధీ గారి కొన్ని విషయాల లోపల విత్ సాక్ష్యాలతో చూపించినా కూడా సిబిఐ అక్కడ స్పందించకపోవడం వల్ల ఆ సిచ్యువేషన్లో ఆ మాట చెప్పాల్సి వచ్చింది.
అంటే అక్కడ కేంద్రం చేతిలో ఉన్నదనేది నిజంగా వాస్తవమే. అవన్నీ కూడా సిబిఐ అనేది వాళ్ళ జోబు సంస్థలే. కానీ ఇక్కడ జరిగింది వేరు జరిగింది. ఇక్కడ ఏమైంది, సిబిఐ అనే సంస్థ కేంద్ర అధికారంలో ఉన్నప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్న వీళ్ళు చేసిన తప్పిదాల మీద ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి ఎంటర్ అయిపోయి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉండడం కోసం ముందుగానే తెలివిగానే కేసీఆర్ గారు ఆ సిబిఐని ఇక్కడ రానివ్వలేదమ్మా. రానివ్వకపోవడం వల్ల వీళ్ళు ఏ తప్పు చేసినా కాగు రిపోర్ట్లు ఇచ్చినా మేము తప్పులని చూపించినా కూడా అసలు యాక్షన్ తీసుకునే స్వయంగా ఉండే వ్యవస్థలుగా ఏవి కూడా పనిచేయలేదు యంత్రాంగాలు. సరే, ఇప్పుడు మాకు నమ్మకం ఉందా నమ్మకం లేదా అనేది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరే ఈ సిచ్యువేషన్ వరకు ఈ రాష్ట్రం వరకు విత్ ఎవిడెన్స్తో సహా ఇచ్చినాక కూడా వాళ్ళు ఎలా నిర్వహించకపోతే ఇంకా వాళ్ళకి తప్పది. అందువల్ల కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా చేయవలసిన పని అది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు దాన్ని జాగ్రత్తగా సిబిఐని ఇక్కడ వెల్కమ్ చెప్పడం జరిగింది. ఆ మొత్తం కేసును వాళ్ళకి అప్పచెప్పి ఇలాంటివన్నీ పెద్ద పెద్ద స్కామ్స్ అన్నీ కూడా సిబిఐయే ఉంటుంది. ఇప్పుడు చూడు, కోర్టు నుంచి కూడా ఈ మధ్యకాలంలో శ్రీలక్ష్మి కేసే చూడండి, హైకోర్టు నుంచి ఉత్తర్వు తెచ్చుకొని క్లీన్ చిట్ తెచ్చుకుంది ఆవిడ. కానీ సిబిఐ వదిలిపెట్టలేదు ఆవిడ. చూసిండ్రా, మళ్ళీ ఆవిడ తోడుతూ ఉంది. చూసిండ్రా, మళ్ళీ అమ్మాయిని మళ్ళీ అడుగుతూ ఉంది. అంటే సిబిఐ అనేది ఎంత 4 సంస్థలను మేనేజ్ చేసినా న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసి తెచ్చుకోగలిగిన సత్తా ఉండేవాళ్ళు కొంత మహామహులు ఉంటారు. అలాంటి ఏమైనా జరగకుండా ఉండడం కోసమని మీకు వాళ్ళకి బెయిల్ ఇవ్వకండి, మాకు సరెండర్ చెయ్యండి, మీరు ఇవ్వకండి అని కోర్టు మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే అంత లెవెల్లో పనిచేస్తుంది ఇది. 58,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు దాటిన కాళేశ్వరం ఖర్చు పెట్టి ప్రజాధనం అంతా కూడా ఒక బూడిద పాలైనట్టుగా అయింది. సో మొత్తం మీద ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఎలా వస్తుంది అనుకుంటున్నారు తీర్పు? అలాగే సిబిఐ నుంచి దర్యాప్తు ఎలా పారదర్శకంగా సాగుతుందని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలను అసలు రీమాడిఫై చేయడంలోనే చాలా వరకు డబ్బులు ఎక్కువగా వృధా చేశారు. అదే ప్రాణహిత చేయగలిగట చేసి ఉంటే ఈ పాటికి చాలా బాగుండేది. ఈయన చేసేది ఏంటంటే అందరు కూడా పైనుంచి కిందికి తెచ్చుకుంటారు, ఈయన కింద నుంచి పైకి తెచ్చుకుంటారు. అంటే ఏంటి, ఎలాగైతే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలన్న దానికోసమే కాంట్రాక్టులు బతికించడం కోసమని ఆ అమ్మాయి కాంట్రాక్టర్ పేరు కూడా చెప్పింది, మెగా కృష్ణారెడ్డి పేరు కూడా చెప్పింది. ప్రతి కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే ఇవ్వడం అనేది కూడా చేశారని. సో కాంట్రాక్టులు బతికించడం కోసం ప్రాజెక్టులు చేశారు తప్ప వీళ్ళకి నిజంగా కూడా దాంట్లో ఇరిగేషన్ వల్ల జనాలకు లాభం అవుతుంది, రైతులకు లాభం జరుగుతుంది. ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే ఆ కాళేశ్వరం వల్లనే అసలు మేము కట్టినందుకు వల్లనే ఈరోజు వరి ఉత్పత్తి అంత వచ్చిందన్నారు. అసలు అది లీకేజ్ అయిపోయినాక కూడా వరి ఉత్పత్తి అందరికంటే కూడా మన రాష్ట్రంలో ఎక్కువనే వచ్చింది. సో వీళ్ళు చెప్పేదానికి చేసిన దానికి పొంతని లేదు. కాబట్టి వీళ్ళు చెప్పిన ఏవైతే రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో వాటిని అన్నీ కూడా అనుసంధానం చేసుకొని ఈ రిపోర్ట్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఏవైతే అన్నిటి కూడా కరెక్ట్గా చూసుకొని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పడం కరెక్టే అనుకొని అక్కడ చెప్పి ఆ తర్వాత సిబిఐకి ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీకి కూడా ఆయన రాకపోవడం కూడా చాలా అనుమానాలకు రేకెత్తించింది. ఆయన ఒక్కసారైనా అసెంబ్లీకి వచ్చి ఉంటే కొంతవరకన్నా కొంచెం వెసులుబాటు ఉండేదేమో. ఆయన రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ తప్పు చేసినాడు కాబట్టి అందుకనే రాలేదని ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. ఎన్నిసార్లు హరీష్ రావు మాట్లాడినా ఇంకా మిగతా వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా దానికి సరైన న్యాయం చేయలేదనేది మాత్రం ఒక మెసేజ్ వెళ్ళింది. అది విషయం. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కారణం అసలు అవినీతి కోసమే కట్టారు అనేది. ఎంతవరకు ఈ ఆరోపణలో నిజం ఉందంటారు? అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలా తల్లి, ఇప్పుడు నువ్వు 38,000 కోట్లు ఉన్న దాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు 1,00,000 కోట్ల వరకు నువ్వు రీడిజైనింగ్ అని చెప్పేసి ఏవైతే దాని బదులుగా ఒక 8 ప్రాజెక్టులు అయిపోయేవి అతి తక్కువ టైంలోనే, వాటికి అయ్యే అమౌంట్ అంతా కూడా దీన్ని డబల్ చేసేసుకొని ఈ ఒక్క ప్రాజెక్ట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఈయన మొత్తం కాంట్రాక్ట్ని బతికించడం కోసం చేసి ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖజానాలు నింపాడు. అంతే తప్ప ఇంకా వేరే వరకు ప్రజలకు న్యాయం జరిగింది చెప్పు? ఈరోజు కాళేశ్వరం అనేది ఆయనకి ఏదో పెద్ద భగీరథుడిలాగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ అది ఎప్పుడైతే అది లీకేజ్ అయ్యిందో దాన్ని ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయమంటున్నారు. అసలు వాటిని ముట్టుకుంటే ఇంకొక దగ్గర కూలిపోయే పరిస్థితి ఉందంట. దాన్ని ముట్టుకోకుండా వదిలేయడమే మంచిది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తే ఇంకో 1,00,000 కోట్లు కావాలంటున్నారంట. అంటే కాళేశ్వరం అనే ఒక మహాసముద్రంలో మేడిగడ్డ కొంచెం కుంగితే దాన్ని మొత్తానికి ఆపాదిస్తున్నారని చెప్పి కవిత కొంచెం అనేది మరి వాళ్ళే డబ్బులు తిన్నారు కదా. ఇప్పుడు కవిత చెప్పినట్టు వాళ్ళ నాన్న తిన్నాడు, ఆయన తిన్నాడు అంటున్నారు కదా, వాళ్ళ చేతితో పెట్టించి అది రిపేర్ చేయించమనండి. మరి ఇప్పుడు కూతురు చెప్పింది కదా, మరి ఆ కూతురు మా నాన్నే తిన్నారు మా బావయ్య తిన్నాడు అని వాళ్ళందరి పేర్లు చెప్పింది కదా. అది ఏవైతే ఆ కొంతవరకు ఎంతైతే అయిందో టెక్నికల్గా వాళ్ళు చేసిన వాళ్ళంతా వాళ్ళు వేస్ట్. ఆయననే ఇంజనీర్ అయ్యాలిగా వాళ్ళ నాన్న. మరి వాళ్ళ నాన్న మాటలు విని ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర బాగా తినేశారు కదా. ఆ మెగా కృష్ణారెడ్డిని వాళ్ళందరినీ పట్టుకొని వచ్చేసి
అది దాన్ని ఏదన్నా మరి సెట్ చేసి ఇస్తే ప్రజలకు ఏమన్నా క్షమిస్తారేమో ప్రజలు. ఎలా అవుతుందమ్మా? అంటే గంటలు గంటలు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు కేసీఆర్ గారు. ఒక రూమ్లో కూర్చొని కంప్లీట్గా ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని గంటలు గంటలు కష్టపడ్డ కేసీఆర్ గారికి ఈరోజు ఈ పేరు, ఈ అవినీతి మరకలు అని చెప్పి ఒక ఎమోషనల్గా మాట్లాడటం చూసాను. ఆవిడ ఎమోషనల్ అంతా ఆమె కోసమే తప్ప ఆమె ఇంకోరి కోసం కాదులే. ఆమె అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఆమె ఏమనుకుంది, మా నాన్నను ముందు పెట్టుకొని ఏదో ఏడ్చేసుకొని నేనేదో మా నాన్న రాజకీయం అంతా నాకు వారసత్వం నేను తీసుకుందామని అనుకుంది. కానీ అసలుకి మొదటికే మోసం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేసీఆరే ఆమె దగ్గరకు కూడా రానియాడు ఇప్పుడు నన్ను అడిగితే. సో ఆవిడ ప్రతి మాటలో కూడా తన చాతుర్యము ప్రదర్శిస్తున్నానో, తెలివి నాకే ఉందనో, నాకే ఎమోషనల్ ఎక్కువ ఉందనో, మా నాన్న మీద ఏమన్నా అయితే నేను తట్టుకోలేనో, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నాక కూడా ఈమె కొడుకున్నాక కూడా కొడుకును వేస్ట్, నేనే కరెక్టు అనేది చెప్పకనే చెప్పింది అమ్మాయి. మరి ఇప్పుడు ఆ కొడుకు కూడా కోపం రాదా? డెఫినెట్గా వస్తుంది. సో కవిత చేసింది ఏదైతే ఉందో ఆవిడ చేసింది రాజకీయంగా లబ్ధి కోసం అనుకుంది, కానీ అది రాజకీయ లబ్ధి కాదు. అమ్మాయికి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. ఆ అమ్మాయికి అలాంటి బుద్ధి రావడం, నిజంగా ఈ టైంలో రావడం అనేది చాలా బ్యాడ్ థింగ్. ఇప్పుడు సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పగించారు. గతంలో బండి సంజయ్ని తొలగించినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన ప్రజల్లో బలంగా వెళ్ళటం మూలానే కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కింది అనేది అందరూ ఓపెన్గా చెప్తున్న మాటే. రేపటి రోజున క్లీన్ చిట్ కనుక కేసీఆర్కి ఇచ్చినట్టయితే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న భావనతో చూద్దాంలే, వెయిట్ అండ్ సీ, కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే అవకాశం కోసం ఎదురు చూస్తుంది అని అంటే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సిబిఐకి ఇవ్వటం అనేది ఒక సంచలన నిర్ణయం. అది నార్మల్గా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. దీనిలో లోతైన రాజకీయం డెఫినెట్గా ఉంటుంది. ఏమీ అంత తొందరగా అయితే వ్యవస్థను చేతిలో తీసుకొని ఉన్న పరిస్థితులు ఇప్పుడైతే ఉండదు. ఒకవేళ కోర్టుకు వెళ్ళారంట, వెళ్ళడానికి కొంచెం స్కోప్ ఉంటుందేమో అని కోర్టుకు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కోర్టును కూడా వీళ్ళు వెళ్ళి సిబిఐ వాళ్ళు అడుగుతారు, వద్దండి వాళ్ళని బయటకు వదలొద్దండి, వాళ్ళని బయటకు వదిలితే బెయిల్ ఇచ్చినా ఇంకేదైనా ఇచ్చినా వీళ్ళు దాన్ని ఏం మారుస్తారు అంటే వ్యవస్థని చేతిలో తీసుకునే అవకాశం ఇప్పుడు ఉండదంటే గతానికి ఇప్పుడు కొన్న మార్పు ఏంటి? మార్పులు రావాలి. ఇప్పుడు ప్రజల్లో ఒక డౌట్ వచ్చింది కదా తల్లి. ఆ డౌట్ను గనక వీళ్ళు గనక ఎలాంటిది వేసినా, ఇప్పుడు ముందేమన్నాడు హరీష్ రావు గారు అందులో మాట్లాడినప్పుడల్లా మా మీద ఏ ఎంక్వైరీ అనేయండి, మేము రెడీగా ఉన్నాం, మీకు దమ్ము లేదా, మీకు అది లేదా, ఇదని మమ్మల్ని రెచ్చగొట్టాడు. ఇప్పుడు వేసినాక మీరు అదెందుకు వేశారు, మళ్ళీ అందులో ఏమైనా వెసులుబాటు వెతుక్కుంటారేమో అంటే, వెసులుబాటు వెతుక్కున్నారే అనుకో, వాళ్ళు తప్పు చేసినట్టుగా కదా. అంటే మీరు దొంగలే అన్నప్పుడు అవన్నీ ఎదుర్కోండి, ప్రూవ్ చేసుకొని నిజాయితీగా రండి, అప్పుడు చూద్దాం అప్పుడు ఎవరు రాజో ఎవడు మంత్రో. ఇప్పుడే ఎందుకు మనం ఊహించుకోవడం అని. రాజకీయాల్లో ఈ రోజు ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము కదమ్మా. సో రాజకీయాలన్నంలో ఇప్పుడు జరిగిన షడ్యంత్రంలో ఎవరు రాజు ఎవరు ఓడిపోయారన్న దానికి అంత తొందరగా మనం అంచనా వేయలేము. ఇప్పుడు ఈ కవిత ఇంకేం బాగుతుందో, ఈమె కట్టు పెడతారా లేదా, ఈమెను కట్టడి చేస్తారా లేదా, లేకపోతే ఇంకా ఏమైనా విపరీత అర్థాలు ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఏదైనా మాకు మాత్రము కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము అనుకున్నందుకు మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ కవిత విషయంలో అయితే నాలాంటి వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కూతుర్లు, ఇలాంటి తెలివి లేని వాళ్ళు, ఏ సమయానికి ఏది మాట్లాడాలో తెలియకుండా రాజకీయం నాకే తెలుసు అనుకునే అతిగా వాగే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు రాజకీయంలో సూట్ కారని చెప్పకనే చెప్పినట్టయింది. అపర చాణక్యుడు, తెలంగాణ జాతిపిత అనిపించుకున్న కేసీఆర్కి కాళేశ్వరం మరకలు ఎటు అంటుకున్నాయి. ఇక గత 10 ఏళ్లలో జరిగిన అవినీతి కూడా, ఇంకా ఏదైనా అవినీతి జరిగి ఉంటే అది కూడా బయటపడవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కవిత ఇంకేమేమి అంశాలు బయట పెట్టే అవకాశం ఇంకా ఇప్పుడు ఇవే కాదు, ఇంకా చాలా వచ్చాయి. కేటీఆర్ మీద వచ్చాయి, తర్వాత మనకి చాలా కేసెస్, డ్రగ్ కేసులని, అదని ఇదని, తర్వాత ఏమో వెళ్ళా కదా. ఇంకా రోజుకి ఇంకెన్ని వెళ్తాయో బయటికి. ఎందుకంటే ఎప్పుడే కానీ మనిషి గట్టిగా చేతులు పిడికిలి బిగించినంత వరకే ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల ఏమైంది, పట్టు సడిగిపోయింది. ఎవరైనా ఏదైనా వాగుతారు. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల అవుతుందో చెప్పండి ఇప్పుడు. సో అందువల్ల కేసీఆర్ను మాట్లాడాలంటే ఆ కేసీఆరే అన్నిటికీ మాట్లాడాలని ఇప్పుడు పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు ఆ హరీష్ రావే సరిగా లేడు అనేది ఆ అమ్మాయి చెప్పింది. కాబట్టి ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే ఇప్పుడు చాలా టఫ్ జాబ్ వీళ్ళందరికీ కూడా. నాకైతే అనిపిస్తోంది ఇంకా వీళ్ళకు ఎటు దారి లేదు. కొన్నాళ్ళ వరకు వాళ్ళకి గమ్మున ఉండడమే శ్రేయస్కరం.
బీజేపీలో ఓట్ల చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ చేసిన అంటే ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఈసీకి చాలా జరిగాయి ఈసీ మధ్య రాహుల్ గాంధీ మధ్య, కానీ ఎవరు ఏమీ సరైన సమాధానం అయితే ఎక్కడి నుంచి రాలేదు. మోడీ దొంగ ఓట్లతో ప్రధాని అయ్యారు అని ఆరోపించారు. అసలు ఏంటి, ఏం జరిగింది? 100% అమ్మా. ఇప్పుడు మోదీ గారు ఈవీఎంలను పక్కన పెట్టండి అని సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో పిల్లు వేశారు. అది కేసు ఇప్పుడు స్టిల్ నడుస్తున్నది, విత్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. గతంలో నుంచి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి అది సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది ఆ కేసు. కానీ ఎక్కడ కూడా వీళ్ళు పట్టించుకోవటం లేదు. అంతెందుకు ఇక్కడ కేసీఆర్ కూడా ఆ రోజులలో ఒక 5 లక్షల ఓట్లమ్మా అసలు తీసేశారు, కానీ ఎవరు ఇక్కడ ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ అంతా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. సెంట్రల్లో కూడా అలాగే జరిగింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దీన్ని ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి తిరిగి ఎవిడెన్స్తో సహా చూపించినాక జనాలకు డౌట్ వస్తుంది, ఇప్పుడు నా ఓటు ఉందా లేదా అని ప్రతి ఒక్కళ్ళు మనం క్వశ్చన్ వేసుకున్న పరిస్థితికి వచ్చేసింది. అందుకని నిజంగా కూడా మోదీ చేసిన తప్పే, ఒప్పుకోవాల్సిందే. దానికి సరైన పనిష్మెంట్ కూడా మోదీ కూడా అనుభవించబోతాడు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే బీహార్ ఎలక్షన్స్లో ఈయన ఎన్ని చెప్పినా కూడా మోడీ ఓడిపోవడం ఖాయము. రాబోయేది అక్కడ కాంగ్రెస్ పార్టీ 100%. సో పుష్పలీల్ గారు స్టూడియోకి వచ్చి మీరు చక్కగా అనాలిసిస్ చేశారు. అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి కాళేశ్వరం కేసు బదిలీకి సంబంధించి కావచ్చు, అలాగే కల్వకుంట్ల కవితపై వేటుకు సంబంధించి కావచ్చు, చాలా చక్కగా అనాలిసిస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా, మీకు కూడా థ్యాంక్ యూ.